everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. జూలై 29న తెలంగాణ ప్రభుత్వం నుంచి 7,112 పోస్టులకు గాను పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి ఈ వీడియోలో మనకు తెలిసినట్టుగానే టోటల్ వేకెన్సీస్ తెలుసు మీకు ఎన్ని వచ్చాయో. అయితే ఈ వీడియోలో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, బుక్స్ లిస్ట్ ఏంటి, వీటితో పాటు మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి, అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, అసలు ఏ మిస్టేక్స్ చేయకూడదు, అదేవిధంగా ఏ మిస్టేక్స్ చేస్తే మీ క్యాండిడేచర్ నేచర్ని, మీ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేస్తుంది. ఓకే, మీరు ఎటువంటి రూల్స్ మెయింటైన్ చేయాలి, ఇలా ఒక అభ్యర్థి చేయాల్సినవి చేయకూడని తప్పులు ఏంటి, ఇలా ప్రతి అంశాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. ఈ వీడియో మీకు ప్రతి వీడియోలో మనకి తెలిసినట్టుగానే ఇవన్నీ కామన్గానే ఉంటాయి, కానీ వీటితో పాటు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి ఈ నోటిఫికేషన్ విషయంలో. అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇస్తాను. ఇక వీడియోలోకి వెళ్తే, ఇక ఫస్ట్ రిజర్వేషన్ పాలసీ ఉంది ఇక్కడ మనకి. ఏంటి రిజర్వేషన్ పాలసీ అంటే, బీసీలోని ఏబిసిడి కేటగిరీస్, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్స్, వీటికి అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్కి రిజర్వేషన్ పాలసీస్ అప్లికేబుల్ అవుతాయి. అవి కూడా ఏంటి అంటే, రిజర్వేషన్స్ పోస్టుల్లో అవ్వచ్చు, ఏ పోస్ట్స్కి ఎవరు ఎలిజిబుల్, ఎంత, ఇప్పుడు ఉమెన్స్ ఉన్నారు, ఉమెన్స్కి వాళ్ళకి 33% రిజర్వేషన్ ఉంటుంది. ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మనకి ఈ రిజర్వేషన్ పాలసీలో మనకి ఉన్నది. అదేవిధంగా ఓన్లీ అప్లికేబుల్ ఓన్లీ టు తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్, ఇక్కడ నాన్ లోకల్కి ఆప్షన్ లేదు. అప్లికేబుల్ ఓన్లీ తెలంగాణ లోకల్, అంటే తెలంగాణకు చెందిన అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఎవరవుతుంటే నాన్ క్రీమ్లే సర్టిఫికేట్ తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. ఓకే, అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ విత్ ఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4 మెన్షన్స్తో మీరు మీ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ని తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కూడా ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే క్రీడల్లో ఇంటర్నేషనల్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, యూనివర్సల్ లెవెల్స్ అవ్వచ్చు, వాళ్ళకి ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నారు. మీరు కనుక ఏదైనా ఒక స్పోర్ట్స్లో మంచి జాతీయ స్థాయిలోనో, లేదంటే అంతర్జాతీయ స్థాయిలోనో, లేదంటే మీ యూనివర్సిటీ స్థాయిలోనో మీరు ఏమైనా మంచి సర్టిఫికేట్ తెచ్చినా, మెడల్స్ తెచ్చుకున్నా సరే మీకు ప్రియారిటీ ఇస్తారనమాట. ఇక ఉమెన్స్కి 33.5 మనకి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇందులోనూ పోస్టులు ఉన్నాయి, పోస్ట్ కోడ్స్ 21, 25, 26. ఒకసారి కోడ్స్ గురించి మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది, చూడండి. అదేవిధంగా కోడ్ ఏదైతే పోస్ట్ కోడ్ 22 ఉందో ఈ పోస్ట్కి గాను 10% రిజర్వేషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉంది. స్పెషల్ కేటగిరీతో ఎవరికంటే ఎన్సిసి, హోమ్ గార్డ్స్, పోలీస్ చిల్డ్రన్స్ ఎవరైతే ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి, అదేవిధంగా ఫైర్ సర్వీస్, ప్రిజన్స్, స్పెషల్ ఫోర్స్, ఇంకా ఇలా లోకల్ క్యాండిడేట్స్కి ఓన్లీ స్పెషల్ రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు హాల్ టికెట్ ఈజ్ నాట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. హాల్ టికెట్ జస్ట్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మీకు అర్హత అంతే. ఓకే, అది ఎలిజిబిలిటీ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ బి వెరిఫైడ్ బిఫోర్ ఫైనల్ సెలెక్షన్. అంటే ఇక్కడ మీకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. ఏ ఒకటి లేకపోయినా సరే మీకు వెరిఫికేషన్ అవ్వదు అన్నమాట. ఈ విధంగా రిజర్వేషన్ పాలసీ గురించి ఒకసారి మీరు డీటెయిల్గా ఫస్ట్ చదవండి. ఇది చదివిన తర్వాత మీరు అప్లై చేయడానికి వెళ్ళొచ్చు అనమాట. ఇవేం తెలియకుండా మీరు వెళ్ళొద్దు. కాబట్టి ఇవన్నీ మీకు తెలియాలంటే ఒకసారి నోటిఫికేషన్ ప్రతి పాయింట్ చదవండి మీరు. ఓకే, ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే, ఎలిజిబిలిటీ ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కమిషన్ ఇచ్చిందో అది తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా తప్పనిసరిగా ఉండాల్సిందే. ఓకే, ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇంపార్టెంట్. ఎడ్యుకేషనల్, ఏజ్,
ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇక హాల్ టికెట్స్ డస్ నాట్ గ్యారంటీ సెలెక్షన్. హాల్ టికెట్స్ అనేది మనకి కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్ మీకు తెలిసిందే, కానీ ఇది గ్యారంటీ సెలెక్షన్ అయితే మనకు కాదు. ఇక మీకు ఇక్కడ చూడండి పోస్ట్ కోడ్ 21, 22, 25, 26 ఈ పోస్టులకు ఉమెన్ మెన్ ఎలిజిబుల్ అవుతారు. కానీ 23, 27 పోస్టులకి ఉమెన్స్ ఎలిజిబుల్ కారు, కేవలం మెన్స్ అంటే పురుషులు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ఇక 28 పోస్ట్కి అయితే ఏదైతే పోస్ట్ కోడ్ 28 ఉందో దానికి కేవలం ఉమెన్స్. ఇక్కడ మీకు ఈ పోస్ట్ కోడ్స్ తెలియాలంటే అఫీషియల్ నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది, అందులో మీరు రెఫర్ చేయండి. గుర్తుపెట్టుకోవాలి 21, 22, 25, 26 పోస్టులకి బోత్ జెండర్స్ ఎలిజిబుల్. ఇక్కడ 23, 27 కేవలం మెన్స్, 28 ఓన్లీ ఫర్ ఉమెన్స్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక జనరల్గా ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందంటే పోస్ట్ కోడ్స్ ఏదైతే 21, 23 ఉంది, 25, 28 వాళ్ళకి ఈ పోస్టులకి అయితే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 22 ఇయర్స్. హోమ్ గార్డ్స్కి అయితే వాళ్ళు 2 ఇయర్స్ సర్వీస్లో ఉంటే వాళ్ళకి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఎలిజిబుల్ ఉంటుంది ఏజ్ లిమిట్. ఇక విడో, డివోర్స్, జ్యుడిషియల్ ఎవరితో సెపరేట్ అయి ఉంటారు. ఉమెన్స్, SC, ST ఉమెన్స్కి 18 to 40 ఇయర్స్ ఉంటుంది. ఇక అదర్స్కి అయితే 18 to 35 ఇయర్స్. దీన్ని బట్టి మీరు ఎలిజిబుల్ అయితే దీనికి చేసుకోవచ్చు. ఇక 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఎవరికి ఉంటుందంటే యూనిఫార్మ్డ్ సర్వీస్ లైక్ పోలీస్, ఫైర్, ప్రెజెన్స్, SPF వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉంటుంది ఆల్రెడీ. ఇక ఏజ్ లిమిట్ విల్ బి క్యాలిక్యులేటెడ్. ఇక్కడ ఏజ్ లిమిట్ ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ ఏంటంటే July 1, 2026కి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఈ డేట్ నాటికి మీ ఏజ్ 18 ఇయర్స్ పూర్తయి ఉండాలి. ఓకే. ఇక విడోస్ అదేవిధంగా డివోర్స్డ్, జ్యుడిషియల్ సెపరేట్ ఉమెన్స్ ఆల్సో మస్ట్ సబ్మిట్ ది ప్రిస్క్రైబ్డ్ సపోర్టింగ్ సర్టిఫికేట్స్ అండ్ అఫిడవిట్. అంటే మీరు విడో అని లేదంటే డివోర్స్డ్ అని మీకు ఆ ప్రూఫ్ కోసం ఆ సర్టిఫికేట్ మ్యాండేటరీ అనమాట. ఈ సర్టిఫికేట్ లేకుండా మీరు దీన్ని క్లెయిమ్ చేసుకుంటే రిజెక్ట్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ మీద తప్పనిసరిగా ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అంటే మీకు 24 ఇయర్స్ అయిపోయింది లేదంటే 22 ఇయర్స్ మనకి ఒక జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా మనకి, ఇది అయిపోయింది, మీరు దీనికి ఇప్పుడు ఎలిజిబుల్ కాదు. అయితే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్ టు 5 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఫర్ సపోజ్ 35 + 5 అంటే 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ప్లస్ మిలిటరీ సర్వీస్ బేస్ చేసుకొని మీకు 3 ఇయర్స్ ఉంటుంది. ఇక NCC ఇన్స్ట్రక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ ప్లస్ సర్వీస్. ఇక SC, ST, BC, WS వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది కూడా మీరు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, విద్యా అర్హతలు ఏంటి? విద్యా అర్హతలు మినిమం ఇంటర్మీడియట్ +2 ఉండాలి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఏదైనా సరే మీరు తెలంగాణ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు మినిమం ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై ఉండాలి. ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ మస్ట్ బి ఆప్టెండ్ ఆన్ ఆర్ బిఫోర్ July 29th. July 29th బిఫోర్ మీకు ఈ క్వాలిఫికేషన్ పక్కా ఉండాలన్నమాట. అంటే ఈ డేట్ ముందుగానే మీరు ఈ ఇంటర్ క్వాలిఫై ఉండాలి. ఓకే. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీరు మెమోని కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తప్పనిసరిగా మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఇది ప్రొడ్యూస్ చేయకుంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా సర్టిఫికేట్ సబ్మిటెడ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. మీరు వెళ్ళి నాది సర్టిఫికేట్ లేదు, నేను తర్వాత సబ్మిట్ చేస్తాను, నాకు వెరిఫికేషన్ చేసేయండి అంటే కుదరదు. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజే ఆల్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ఏంటో కూడా నేను చెప్తాను, అవన్నీ మీరు సబ్మిట్ చేయాలి. ఇక క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్. ఈవెన్ మీకు ఇంటర్తో పాటు డిగ్రీ, PG, PhD ఉన్నా సరే మీరు ఎలిజిబుల్. ఓకే. ఇక అడిషనల్ రిక్వైర్మెంట్ పోస్ట్ కోడ్ ఏదైతే మీకు ఉంటుందో పోస్ట్ కోడ్ 26, దీనికి గాను ఒక ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఉంది, అది మీరు ఒకసారి చూడండి. అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు కొన్ని పోస్టులకు అయితే ఉండాలి.
అదేంటి జూలై 29th కల్లా మీకు లైసెన్స్ అయితే మీకు ఉండాలి. ఇక డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ ఇష్యూడ్ బై ఆర్టీఏ లైసెన్సింగ్ అథారిటీ మస్ట్ బి ప్రొడ్యూస్ సర్టిఫికేషన్. మీకు ఈ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఆ లైసెన్స్ని అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఉండాలి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్. అందులో మనకి విజన్, మన కంటి చూపు అనేది రైట్ ఐ 6/6, లెఫ్ట్ ఐ 6/6 ఉండాలి. నియర్ విజన్ 0/5 ఉండాలి, బోత్ ఐస్. ఓకే, అంటే మీ సైట్ విజన్ ఏదైతే క్లియర్గా ఉండాలి. అదేవిధంగా కలర్ బ్లైండ్నెస్, స్క్వింట్ ఆర్ ఐ డిజర్డ్ ఆర్ డిస్క్వాలిఫై. మీకు ఏదైనా కంటి చూపు ప్రాబ్లం ఉంటే మీరు డిస్క్వాలిఫై అవుతారు. అది మీరు చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకున్నాక మీరు అప్లై చేయండి. ఓకే, మీరు ఇవి చెక్ చేసుకోకుండా మీరు వెళ్ళొద్దు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ముందుగానే బాడీ చెకప్ చేయించుకొని మీకు అన్ని ఫిట్ ఉందంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లేకుండా ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు, మెడికల్ టెస్ట్లో మీరు అన్ఫిట్ అవ్వచ్చు, అప్పుడు బాధపడకండి. అందుకని ముందుగానే మీరు మీ ఫిజికల్ టెస్ట్ ఫస్ట్ మీరు మెడికల్ టెస్ట్ చేయించుకోండి. ఓకే, అదేవిధంగా డిసబిలిటీ వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ కాదు. అదేవిధంగా ఇంకా అదర్ మోకాల ప్రాబ్లం కానీ ఇంకేదైనా లెగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కాదు. ఈ వర్షం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్ మెడికల్ టెస్ట్ మీకు ఎక్కడ ఉంటుందంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో ఉంటుంది. మీ జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో అయితే మీకు ఈ మెడికల్ టెస్ట్లు ఉంటాయి. మీరు తప్పనిసరిగా చూడండి, ఐ రిలేటెడ్ కేసెస్ మే బి రిఫర్ టు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ హైదరాబాద్. ఈ హాస్పిటల్ మీకు ఏదైనా కంటి చూపు ప్రాబ్లం ఉంటే రెఫర్ చేస్తారంట వాళ్ళు మీ మెడికల్ టైంలోనే. ఓన్లీ 1 మెడికల్ ఎగ్జామినేషన్ ఈజ్ అలౌడ్. ఓన్లీ 1 ఎగ్జామ్, మీకు ఓన్లీ ఒకటి మాత్రం మీకు అలౌ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్తారు, ఓకే నీకు ఇది ఇన్ డేస్లో క్యూర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నువ్వు ఈ హాస్పిటల్కి వెళ్ళు, క్యూర్ చేసుకున్నాక రా అని చెప్తారు. మొత్తానికి మీకు ఏమైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకేదైనా ఈ రిక్వైర్మెంట్స్ మీరు ఫిల్ఫిల్ చేయకపోయినా సరే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎగ్జామ్ అప్లై చేసే ముందు ఒక్కసారి మీ మెడికల్ ఎలిజిబిలిటీ సంబంధించిన క్రైటీరియాని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏదైనా ల్యాబ్కి వెళ్ళి, అప్పుడు మీరు అప్లై చేయండి ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్. ఇక నెక్స్ట్ ఎంపిక విధానం, సెలక్షన్ ప్రొసెసర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ 2 క్వాలిఫై అయితే మీకు ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇది క్వాలిఫై అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, దెన్ ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఈ విధంగా మీకు 6 స్థాయిలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, ఇవి అన్ఫిట్ అవుతారు, సో మీరు డిస్క్వాలిఫై అయినట్టే. అందుకని ముందు మీరు ఈ ఫిజికల్గా మీరు ఫస్ట్ స్టామినా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ ఈ నోటిఫికేషన్ ఈ జాబ్స్కి. కాబట్టి మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, దాని తగ్గట్టుగా మీరు మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ విషయానికి వస్తే 200 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా 3 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ ఎగ్జామ్, OMR బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ ఉంటుంది. మీరు తప్పనిసరిగా బ్లూ ఆర్ బ్లాక్ పెన్నే యూజ్ చేయాలి. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో ఉంటుంది. ఓకే, నేను ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏ సబ్జెక్ట్స్ చదవాలి, గతంలోనే ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చాయి అనేది కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. అయితే ప్రిలిమ్స్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఓసీ అంటే అదర్ క్యాస్ట్ వాళ్ళు లేదంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 30% మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళు 25%, ఇక అదర్స్ SC, ST, ఎక్స్ సర్వీస్మెన్స్, హోమ్ గార్డ్స్కి 20% మార్క్స్ రావాలి. అంటే ఈ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు అంతే. కానీ మీకు కట్ ఆఫ్ బేస్ చేసుకుని మీరు క్వాలిఫై చేస్తారు. ఇక్కడ కట్ ఆఫ్ వేరు, క్వాలిఫై మార్క్స్ వేరు. క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమం మార్క్స్ వస్తే తర్వాత మిమ్మల్ని కట్ ఆఫ్లో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే, ఈ కట్ ఆఫ్ మార్క్స్ మీద కూడా మీకు ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఫర్దర్గా. ఇక నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే ఇక్కడ ప్రతి రైట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్ వచ్చేసి 20% మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అంటే 0.20 కట్ చేస్తారు. ఇక మీరు ఆన్సర్స్ అయిపోతే మార్క్స్ ఏమి రావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్ వస్తుంది ఒకటి. మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మీకు ఒక లెటర్ వస్తుంది. దేనికంటే PMT ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్కి మీరు ఎలిజిబుల్ అని చెప్పి
దీనికి మీరు అటెండ్ అవ్వమని చెప్పి ఒక ఇంటిమేషన్ లెటర్ వస్తుంది. ఓకే, ఈ ఇంటిమేషన్ లెటర్ రావాలంటే మీ ఈమెయిల్ అదేవిధంగా కాంటాక్ట్ నెంబర్ని యాక్టివ్గా ఉంచుకోండి, అప్పుడు మీకు ఇది అప్డేట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే కేటగిరీ మెన్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్స్ 3 కేటగిరీస్ ఉంటాయి కదా. ఇందులో మీరు 7 minutes 15 secondsలో 1600 మీటర్లు పరిగెత్తాలి, 7 నిమిషాలు 15 సెకండ్లో. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 9 నిమిషాల 30 సెకండ్లు పరిగెట్టాలి, సేమ్ 1600 మీటర్ల డిస్టెన్స్ని. అదేవిధంగా ఉమెన్స్ మహిళలు అయితే 5 నిమిషాల 20 సెకండ్లో 800 మీటర్లు అంటే 800 meters వితిన్ 5 minutes 20 seconds పరిగెట్టాలి. ఇక పోస్ట్ కోడ్స్ అయితే 21 to 27 పోస్ట్స్ ఉన్నాయో ఈ పోస్టులకు లాంగ్ జంప్ అదేవిధంగా షార్ట్ ఫుట్ ఉంటుంది. ఇక వీటికైతే మినిమం లాంగ్ జంప్కి 4 meters మీరు పరిగెత్తాలి. ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3.5 meters లాంగ్ జంప్ డిస్టెన్స్ మీరు చేయాల్సి ఉంటుంది. ఇక షార్ట్ పుట్ అయితే 6 meters లెంత్ మీకు ఉంటుంది. మినిమం వెయిట్ వచ్చేసి 7.26 kgs అయితే వెయిట్ ఉంటుంది. ఇది మీరు దీనికి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీడే. అదేవిధంగా ఉమెన్స్ ఎవరైతే పోస్టులు 21, 22, 25, 26, 27 ఈ పోస్టులకు లాంగ్ జంప్ అయితే 2.5 meters, షార్ట్ పుట్ అయితే మీకు 4 kgs 4 meters. సో మీరు దీని తగ్గట్టుగా మీ ఫిజికల్ ఎఫిషియెంట్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 21, 26, 27, 28 పోస్టులకి రన్నింగ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఓన్లీ. ఓకే, ఇక 22, 23, 25 మార్క్స్ ఆర్ అవాయిడెడ్ అంటే ఈ పోస్టులకు గాను మీకు మార్క్స్ వస్తాయి. ఓకే, మీరు రన్నింగ్ చేసిన పెర్ఫార్మెన్స్ పెట్టి మీ మార్క్స్ వస్తాయి. ఇక మీరు రన్నింగ్ని ఏ విధంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టైమింగ్ సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా మీ టైం స్పీడ్ని ఎక్యురేట్ని వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ పోస్టులకి మార్క్స్ ఉంటాయి, ఏ పోస్టులకి మార్క్స్ ఉండవంటే 21, 26, 27, 28 వీటికి కేవలం క్వాలిఫైయింగ్ నేచరే, దీనికి మార్క్స్ ఉండవు. ఇక మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, తర్వాత మీకు ఇంటిమేషన్ లెటర్ వస్తుంది, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయిపోయింది, ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది, ఫైనల్ రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో 21, 26, 27, 28 పోస్టులకు గాను 200 మార్క్స్కి ఉంటుంది. 22, 23, 25 ఈ పోస్టులకి అయితే 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా ఓఎంఆర్ అంటే ఆఫ్లైన్లో ఉంటుంది, 3 hours ఉంటుంది. సేమ్ ప్రిలిమ్స్ లాగే మొత్తం దీనికి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ ప్రిలిమ్స్కి అలాగా మెయిన్స్కి డిఫరెంట్. ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 40%, బీసీ 35%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి 30% మార్క్స్ రావాలి. ఈ మెయిన్స్ కూడా మీకు కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారనమాట. ఇక సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇక లోకల్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే మీరు అన్ని సర్టిఫికేట్స్ని 2 sets అదేవిధంగా 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ అండ్ జిరాక్స్ 2 sets ఇవ్వాలి. అదేవిధంగా మీరు ఒకవేళ మీ డాక్యుమెంట్స్ మిస్ మ్యాచ్ అయినా మిస్సింగ్ అయినా సరే మీ క్యాండిడేచర్ అనేది రిజెక్టెడ్, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ని మీరు ప్రాపర్గా ఉంచుకోవాలి. ఇక లోకల్ రిజర్వేషన్ విషయానికి వస్తే రిజర్వేషన్ అప్లికేబుల్ యాజ్ పర్ తెలంగాణ లోకల్ క్యాండిడేట్ రూల్ 2018 దీని ప్రకారం మీకు లోకల్ రిజర్వేషన్ మీకు అప్లికేబుల్ అవుతుంది. ఇక అదేవిధంగా మీరు 1st నుంచి 7th వరకు అదేవిధంగా మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ని మీరు ఎక్కడైతే అప్లికేబుల్ అయితే దానికి మీరు ఈ స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ ఇఫ్ ద క్యాండిడేట్ స్టడీడ్ అప్ టు క్లాస్ 7. మీరు తెలంగాణలో 1 to 7 లోకల్ని ప్రూవ్ చేసుకోవడానికి మీరు స్టడీ సర్టిఫికేట్స్ని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక థింగ్ ఏంటంటే స్పెషల్ కేటగిరీ కోటర్స్ కూడా ఇందులో ఉన్నాయి. పోస్ట్ కోడ్ వచ్చేసి 21, 22లోని హోమ్ గార్డ్స్కి అయితే 15% కోటా ఉంటుంది. అదేవిధంగా సిపిపి వాళ్ళకి 4%, ఎన్సిసి 3%, సిడిఐ 2% ఉంటుంది. ఇక మీరు ఒకసారి పోస్ట్ కోడ్కి ఈ కోటాస్ కోసం మీరు చూసుకోవచ్చు. ఇక్కడ
సిపిపి అంటే చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సన్. ఓకే, అదేవిధంగా అంటే ఎప్పటి వరకు ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ 2 చైల్డ్స్కి మాత్రమే ఈ కోటా ఎలిజిబుల్ ఉంటుంది. ఇక చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్డ్ ఆర్ మెడికలీ ఎవరైతే మెడికల్గా బాగుండరో వాళ్ళకు సిడిఏ అంటారు, వాళ్ళకి 2% మనకి రావడం జరుగుతుంది. ఇక సిఎస్ఎఫ్ చిల్డ్రన్ ఆఫ్ తెలంగాణ స్పెషల్ ఫోర్స్ వాళ్ళకైతే 5% రావడం జరుగుతుంది. ఇక సిఎఫ్ఎస్పి చిల్డ్రన్ ఆఫ్ ఫైర్ సర్వీస్ పర్సనల్స్కి 5% రావడం జరుగుతుంది. ఈ విధంగా స్పెషల్ కేటగిరీ కూడా ఉంది. ఇది అందరికీ కాదు, కేవలం వీళ్ళకి మాత్రమే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్లికేబుల్ ఓన్లీ టు తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే. వ్యాలిడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఈజ్ మ్యాండటరీ. ఓకే, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాపర్గా ఉండాలి. ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ ఆఫ్ ది ఏదైతే స్పెషల్ కేటగిరీ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీకు ఫిల్ జరుగుతుంది. ఇక చిల్డ్రన్ ఆఫ్ పర్సనల్ డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్ ఆర్ ఎవరైతే రిటైర్డ్ పనిష్మెంట్ రిటైర్ అయి ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎవరైతే డిస్మిస్ అవుతారో ఆఫీసర్స్ లేదంటే రిటైర్ అవుతారో కంపల్సరీగా రిమూవ్ చేసి ఉంటారో వాళ్ళ పిల్లలు దీనికి ఎలిజిబుల్ కాదు. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఇక ప్రిలిమ్స్కి సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, అర్థమెటిక్, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ అండ్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ స్టేట్ టాపిక్స్ ఉంటాయి. నేను ఈ సిలబస్ సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగింది. అందులో ఏం చెప్పానంటే మీకు ఈ సబ్జెక్ట్స్ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఎంత, గతంలో జరిగిన పరీక్షల్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీకు చూసినట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్స్ విషయానికి వస్తే ప్రిలిమ్స్ ఉన్న సబ్జెక్ట్స్ మెయిన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ఇవి కామన్. అయితే ఫైనల్లో మీకు పర్సనల్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఎథిక్స్, జెండర్ సెన్సిటివిటీ అండ్ సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈ ఇది మీకు స్పెషల్గా సబ్జెక్ట్ ఉంటుంది. ఈ విషయం మీరు ఒక గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇది ఒకటే డిఫరెన్స్. అయితే ఇది ఆబ్జెక్టివ్ 200 క్వశ్చన్స్ వస్తాయి, లేదంటే కొన్ని పోస్టులకి అయితే 100 మార్క్స్కి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇంటర్మీడియట్ లెవెల్, కానీ పేరుకి ఇంటర్మీడియట్ లెవెల్, కానీ ఇప్పుడు లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్, డెప్త్ ఆఫ్ క్వశ్చన్ అడిగే విధానం చాలా హైగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంత డెప్త్గా మీరు ప్రిపేర్ అవుతారో అంతే హెల్ప్ అవుతుంది మీకు. ఇంటర్ లెవెలే కదని చెప్పి పై పని చదివితే మీకు జాబ్ అయితే రాదు. సో మీరు దీనిని పూర్తిగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మీకు కొన్ని టైం డ్యూరేషన్ అంటే కొన్ని ఇంపార్టెంట్ టైం రూల్స్ ఏంటంటే మీకు ఇక్కడ ఫిజికల్గా మీరు ఏంటి వాట్ ఇస్ ద వాట్ అనేది మీకు ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఎన్ని నిమిషాల్లో ఎవరు ఎంత పరిగెట్టాలి, ఏ పోస్టులకు ఎటువంటి మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని మీకు కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడండి ఓవరాల్గాన, ఇది మీకు హెల్ప్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఒక అభ్యర్థి ఈ 1600 మీటర్స్ని 4 minutes 50 seconds కంటే తక్కువ పరిగెడితే, అంటే దీనికంటే లెస్ టైంలో చేస్తే 100 మార్క్స్ వస్తాయి. ఇక 800 మీటర్స్ ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో ఈ పోస్టులకి 3 minutes 5 seconds కంటే లేదంటే లెస్ అయితే 100 మార్క్స్ మీకు వస్తాయి. ఇక లీస్ట్ 8 minutes 31 seconds నుంచి 9 minutes 30 seconds లోపు అయితే 600 మీటర్స్కి 30 మార్క్స్ వస్తాయి. సో గుర్తుపెట్టుకోవాలి, ఈ మార్క్స్ బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. అంటే మీరు ఎంత ఫాస్ట్గా పరిగెడితే, ఎంత తక్కువ టైంలో పరిగెడితే మీకు అంత ఎక్కువ మార్కులు వస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే, ఫర్ సపోజ్ మీరు 5 minutes 36 seconds నుంచి 5 minutes 55 seconds ఈ టైంలో మీరు 1600 మీటర్లు కవర్ చేస్తే మీకు ఎన్ని మార్కులు వస్తాయి? 75 మార్క్స్ వస్తాయి. అదే కాకుండా లేడీస్ అయితే, ఉమెన్స్ అయితే 800 మీటర్స్ని 4 minutes 6 seconds నుంచి 20 seconds ఈ బిట్వీన్ టైంలో మీరు కనుక కంప్లీట్ చేస్తే 75 మార్క్స్ వస్తాయి. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదనుకుంటే మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో మీకు ఇది ఇవ్వడం జరిగింది, చదవండి. అంటే ఇటువంటి ఫస్ట్ చాలా మంది చూడరు, ఇది చాలా మీకు ఐడియా ఉండాలన్నమాట. తెలంగాణ ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మెడికల్ టెస్ట్లో
రన్నింగ్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత టైంలో పరిగెడితే ఎన్ని మార్కులు వస్తాయి, ఇది మీకు ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇది మీకు ఫైనల్లో మీకు వాల్యూ ఎడిషన్ అనమాట. టాప్లో ఉండాలనుకుంటే కనుక, లేదా మీ నేమ్ మెరిట్ లిస్ట్ ఉండాలనుకుంటే మీరు ఫిజికల్గా కూడా చాలా ఫిట్గా ఉండాలి. ఒకసారి ఈ టైమింగ్స్ పెట్టుకొని మీరు డైలీ ప్రిపరేషన్, అంటే మీ సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటు డైలీ గ్రౌండ్కి వెళ్ళి ఈ టైంకు అనుకూలంగా మీ బాడీని ట్యూన్ చేసుకోవాలి. ఇంత స్పీడ్గా పరిగెత్తడానికి ఇన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి, రివర్స్లోనే. ఫస్ట్ 8 minutes కవర్ చేయండి. మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయ్యే కొద్ది మీరు 4 minutes కానీ తక్కువ పరిగెట్టినా ప్రాబ్లం లేదు. అప్పుడు మీకు 100 marks వస్తే టాప్లో ఉండడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇందిరా పార్క్లో, హైదరాబాద్లో ఇందిరా పార్క్లో డైలీ మార్నింగ్ ఈ పోలీస్ కానిస్టేబుల్ లేదంటే పోలీసు యూనిఫామ్ సర్వీస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు 100లో వస్తారు. అక్కడ ఇందిరా పార్క్ మొత్తం వాళ్ళతో నిండిపోతుంది. పొద్దున్న 5 గంటలకు వస్తారు, 8 గంటల వరకు వాళ్ళు యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. ఆ గ్రౌండ్ చుట్టూ తెగ పరిగెడుతుంటారు. సో ఆ విధంగా మీరు కూడా మీ ఏరియాలో గ్రౌండ్కి వెళ్ళి మీరు ఫిజికల్గా సన్నద్ధం అవ్వాలి. అంటే మీరు ప్రిపరేషన్తో పాటు మీరు మైండ్ని కూడా మీరు మీ బాడీని ట్యూన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అన్ని పోస్టులకు కాదు, కేవలం 22, 23, 25 ఈ పోస్టులకు మాత్రమే మార్క్స్ అనేది వస్తాయి. రిమైనింగ్ పోస్టులకి మార్క్స్ రావు. ఒక్కసారి మీరు నోటిఫికేషన్ రిఫర్ చేస్తే మీకు తెలుస్తుంది ఏ పోస్టులకి రన్నింగ్ ఉంటే మార్క్స్ వస్తున్నాయి, ఏ పోస్టులకి కేవలం రన్నింగ్ క్వాలిఫైయింగ్ నేచరే అనేది మీరు ఒకసారి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ కేవలం సిలబస్, బుక్స్ లిస్టు, ప్రిపరేషన్ దీని మీద ఫోకస్ చేస్తారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని సర్టిఫికేట్స్ మనం ముందు నుంచి రెడీ చేసుకోవాలి. ఫర్ సపోజ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్కి అయితే ఎనెక్సర్ 4లో A, అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ కోసం ఎనెక్సర్ 4B, సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఎనెక్సర్ 5 అంటే హోమ్ గార్డ్స్ వీళ్ళకి. ఇక్కడ హోమ్ గార్డ్స్కి అయితే ఎనెక్సర్ 6, చిల్డ్రన్ అంటే CPP సర్టిఫికేట్ అయితే 7, ఇంకా CDI చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్డ్ అండ్ ఇన్కాపబిలిటీ వాళ్ళకైతే 8, ఇక CSF PF వాళ్ళకైతే 9, అదేవిధంగా ఇంకా ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ వాళ్ళకైతే ఎనెక్సర్ 14 Form 3 ఇలా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు వీటికి ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఇందులో మీరు దేనికి ఎలిజిబుల్లో ఆ సర్టిఫికేట్స్ మీరు అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరు ఉంచుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మంది ఐడియా ఉండదు, లాస్ట్లో చూసుకుందాంలే ఇప్పుడు అవసరం లేదు అనుకుంటారు. కానీ ఇది మన ప్రిపరేషన్లో పార్ట్ అనుకొని మీరు ముందే రెడీ చేసుకొని ఉంచుకోండి. అప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది, మీకు మైండ్ కూడా కూల్ ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఇందులో మీకు ఏ సర్టిఫికేట్స్ మీకు ఎలిజిబుల్లో దాన్ని బేస్ చేసుకొని మీరు రెడీ చేసుకొని ఉంచుకోండి. ఇక నెక్స్ట్ జనరల్ కొన్ని సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటి, ఫస్ట్ మీరు నోటిఫికేషన్ చదవండి. అదేవిధంగా మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. మీరు ఆల్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఏది కూడా బ్లాంక్ ఉంచొద్దు. ఓకే. అదేవిధంగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్ అన్నింటిని కూడా మీరు రెడీగా ఉంచుకోండి. ఇక మీ ఏజ్, ఎడ్యుకేషనల్ కేటగిరీ అన్ని చూసుకున్న తర్వాత మీరు వెరిఫై చేసుకోండి. అర్థమవుతుందా? ఇక అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మీరు ఇచ్చుకోవాలి చాలా జాగ్రత్తగా పార్ట్ 2 అప్లికేషన్లో. సో చాలా జాగ్రత్తగా మీరు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వన్స్ మీ ఫీజు ఏదైతే ఉందో దాన్ని నాన్ రిఫండబుల్ అనమాట. వన్స్ పే చేస్తే ఇంకా నాన్ రిఫండబుల్. అండర్ ఏజ్ లేదంటే ఓవర్ ఏజ్ ఉన్నా సరే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దీనిని మీరు చూసుకోవాలి. మీ ఏజ్ లిమిట్. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, చూసుకుంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్లో ఏదైతే మీకు అఫీషియల్ TGPRB వెబ్సైట్ ఉందో అందులోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్తో మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత మీ నోటిఫికేషన్ పోస్ట్ తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది. దెన్ మీరు అక్కడ కంపల్సరీ యాక్టివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది త్రూ అవుట్ ది ఎంటైర్ మన ఈ నోటిఫికేషన్ పూర్తయ్యేంత వరకు. ఇక నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే మీరు ఎలా ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది. ఓకే. ఇక్కడ పార్ట్ 1లో మీరు ఫస్ట్
పార్ట్ 1 ఫిల్ చేయండి. అందులో మీ ఫోటో, మీ సిగ్నేచరు. ఇక్కడ మీ ఫోటో దగ్గర ఎలా ఉండాలంటే చూడండి, ఇది మీ ఫోటో అయితే ఇది మీ ఫోటో, ఇక్కడ మీ ఫోటో ఉంటుంది, ఇక్కడ మీ సిగ్నేచర్, డేట్ ఉండాలి. ఇది దీనికి సంబంధించిన రూల్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. ఓకే, ఆ తర్వాత మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక పార్ట్ 2లో మీరు ఓన్లీ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఇక్కడ పార్ట్ 2 అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుంది. పార్ట్ 1 అనేది అందరికీ, కానీ పార్ట్ 2 అనేది ఎవరైతే ప్రిలిమ్స్ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ మీరు మీ సర్టిఫికేట్స్, మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన డేట్స్ అనేది మీకు ఫర్దర్గా అప్డేట్ చేస్తుంటారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు. అయితే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ మీ కేటగిరీ సర్టిఫికేట్, ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్సీ వీళ్ళు కంపల్సరీ ఉంచుకోవాలి. ఇక ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే మీకు కంపల్సరీ April 1 తర్వాత ఇష్యూ చేసి ఉండాలి. బిఫోర్ ఏప్రిల్ అయితే అది మీకు రిజెక్ట్ చేస్తారు. అదేవిధంగా సేమ్ బీసీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా April 1 ముందే మీకు అయితే ఉండాలి. అదేవిధంగా లోకల్ ప్రూఫ్ కోసం అయితే బోనఫైడ్ సర్టిఫికేట్ క్లాస్ 1 to 7 ఉండాలి, లేదంటే రెసిడెంట్ సర్టిఫికేట్ మీరు లోకల్ స్టూడెంట్ అనడానికి ఒక ప్రూఫ్. ఇక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ హోమ్ గార్డ్స్కి లేదంటే చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్స్కి ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. ఇందులో ఏ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీరు మీ క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఇందాక మీకు ఎనెక్సర్స్ చెప్పాను కదా, అది కూడా మీరు ఉంచుకోవాలన్నమాట ఆన్లైన్ ఫర్దర్గా. ఎస్, చూడండి పార్ట్ 1 విషయానికి వస్తే అప్లై వన్స్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ పోస్టులు. మీరు అన్ని పోస్టులకి ఒకేసారి అప్లై చేయాలి. ఒక పోస్ట్కి ఇంకోసారి, ఇంకో పోస్ట్కి ఇంకోసారి అలా అప్లోడ్ చేయకూడదు. అన్నింటికి ఒకేసారి అప్లోడ్ చేయాలి. ఒక మొబైల్ నెంబర్ ఇవ్వండి మంచిది, అదే యాక్టివ్గా ఉండేది. తర్వాత సెలెక్ట్ ఎలిజిబుల్ పోస్టులు, మీరైతే ఏ పోస్టులకి ఎలిజిబుల్ ఉన్నారో వన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. దెన్ పార్ట్ 1 అనేది మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు. ఈ విధంగా మీరు ఫోటో, ఇక్కడ మీ ఫోటో ఉండాలి, ఇక్కడ మీ సిగ్నేచర్ ఉండాలి, ఈ విధంగా మీకు స్టైల్ ఉండాలి. దెన్ అది కూడా జేపీఈజీ ఫామ్లో 30 to 100 KB మధ్యలో ఉండాలి మీకు. తర్వాత మీరు ఇన్స్ట్రక్షన్ చదివేసి అగ్రీ కొట్టాలి. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి, నో ఎడిట్స్ అలౌడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్. వన్స్ మీరు సబ్మిట్ చేశాక దాన్ని ఎడిట్ చేయలేరు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ని మీరు ప్రతి బ్లాంక్ అంటే ప్రతి ఫీల్ కూడా మీరు చాలా జాగ్రత్తగా అప్లై చేయవలసి ఉంటుంది. తర్వాత మీ అప్లికేషన్ మీరు PDF చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. నేను మీకు లైవ్లో అప్లై చేయడానికి తర్వాత ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పార్ట్ 2 విషయానికి వస్తే ఓన్లీ ప్రిలిమ్స్ రిటర్న్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేయాలి. పార్ట్ 2 అనేది కేవలం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళే అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ పోస్ట్ ప్రిఫరెన్సెస్ని అలాగే యూనిట్ ఆప్షన్స్ని మీరు చాలా జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, వన్స్ ఫైనల్ అయితే నో చేంజెస్. చాలా జాగ్రత్తగా ముందే మీరు అన్ని తెలుసుకొని మీరు మీ పోస్ట్ ప్రిఫరెన్స్ని, మీ యూనిట్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బ్లాంక్ ప్రిఫరెన్స్ విల్ నాట్ కన్సిడర్డ్. మీరు దాన్ని ఖాళీగా ఉంచేస్తే కుదరదు. ప్రతి ఖాళీని, ప్రతి బ్లాంక్ని మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఓకే, మీరు ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటే మీ క్యాండిడేట్స్ని డిస్క్వాలిఫై చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు లీగల్గా యాక్షన్ తీసుకుంటారు మీ మీద. తర్వాత సబ్మిట్ చేయండి. దెన్ అగ్రీ కొడితే మీకు PDF వస్తుంది, డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అథెంటిక్గా అయి ఉండాలి. మీరు ఏదైనా తర్వాత చూసుకుందాంలే వెరిఫికేషన్ టైంలో అనుకుంటే కుదరదు. మీరు అప్లై చేసినప్పుడు అన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట. ఇక పార్ట్ 2లో ఏ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే SSC లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ SC ST BC వాళ్ళకి, ఇంకా EWS వాళ్ళకి చేయాలి. ఇక ఏజెన్సీ ఏరియాస్ లేదా ST క్యాండిడేట్స్ ఇఫ్ అప్లికేబుల్ అయితే మీరు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా NCC ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్మ్డ్ ఫోర్స్ సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టడీ బోనఫైడ్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ లోకల్ స్టేటస్ కోసం ఇవి సబ్మిట్ చేయాలి. ఇక స్పోర్ట్స్ పర్సన్స్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు కూడా మీ పోస్ట్ తగ్గట్టుగా మీరు ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా
వీడియోస్ డివోర్స్డ్ ఆర్ ఎవరైతే ఉమెన్స్ ఉంటారో వీళ్ళు కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్ని మీద రెడీగా ఉంచుకోవాలి. ఇంకో విషయం, మీరైతే పార్ట్ 2లో అప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా మీకు వెరిఫికేషన్ టైంలో ఉండాలి. ఏ ఒకటి మిస్ అయినా సరే మీ క్యాండిడేచర్ని రిజెక్ట్ చేస్తారు. ఈ విషయం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ వైజ్గా. రూల్స్ ఏంటంటే పోస్ట్ కోడ్ 22 నుంచి 23 వీళ్ళకి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ రూల్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా పోస్ట్ కోడ్ 25కి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి స్పెషల్ రూల్స్ ఉన్నాయి. ఇంకా పోస్ట్ కోడ్ 26 అయితే ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ వాళ్ళకి అయితే రూల్స్ ఇవ్వడం జరిగింది. ఇక 27, 28 పోస్ట్ కోడ్స్కి అయితే ప్రెజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ అంటే జైల్స్, సూపర్డెంట్స్, సూపర్వైజర్ రూల్స్ ఇవ్వడం జరిగింది. ఈ రూల్స్ చదవండి. ఈ రూల్స్లో మీరు మీ క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, లేదంటే ఈ జాబ్ రూల్స్ పరంగా మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే మీ విధి నిర్వహణ ఏంటి, ఇవన్నీ కూడా అందులో డీటెయిల్గా ఉంటాయి. దీనికోసమే నోటిఫికేషన్ చదవండి ఒకసారి. సో ఈ వీడియోలో మీరు రూల్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలని చూడడం జరిగింది. కాబట్టి ఫర్దర్గా నేను ఎలా అప్లై చేసుకోవాలో లైవ్లో మీకు చేస్తున్న వీడియో అది చూడండి. ఇక ఈ ఎగ్జామ్ మొత్తానికి మీకు వెయిటేజ్ మార్క్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇక ఈ ఎగ్జామ్ ఎంటర్ ప్రిపరేషన్ నోటిఫికేషన్ పూర్తయ్యేంత వరకు కూడా దీని మీద మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, దానికి ఆన్సర్ ఇస్తాను. దాని తగ్గట్టుగా వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను చేస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. Thank you all. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.